మామిడి పండు అంటే మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో దొరుకుతుంది, ఇంకా అందరికీ చాలా ఇష్టం. కానీ మన దేశంలో అంటే ఇండియాలో దొరికే మామిడి పండ్లంత రుచి మటుకి ఎక్కడా ఉండదు. మరి ఇండియాలో దొరికే మన మామిడి పండ్లతో మెక్సికన్ డిష్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అందుకే ఈరోజు నేను చేస్తున్న మ్యాంగో టాకోస్. మరి ముందుగా మీ అందరికీ మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వాగతం. మరి ముందు మ్యాంగో టాకోస్ చేసుకోవడానికి మనం పిండి తడుపుకోవాలి. చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి, కానీ గోధుమ పిండితో కాదు, మనం మైదా పిండితో చేస్తున్నాం. 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు మొక్కజొన్న పిండి, ఈ రెండింటిని కలిపి మనం తడుపుకోవాలి. ఫస్ట్ మైదా పిండిని ఒక బౌల్లో వేసిన తర్వాత మైదా పిండి ఎంత వేస్తున్నామో అంత మొక్కజొన్న పిండి వేసుకోవాలి. అది మీ ఇష్టం, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకోండి. అయితే నేను 1 బౌల్ కన్నా కాస్త తక్కువ మైదా పిండి వేసుకున్నాను. అంతే మొక్కజొన్న పిండి కూడా. ఎండాకాలంలో మొక్కజొన్నలు చాలా ఎక్కువగా వస్తాయి కదా. ఎండాకాలంలో మొక్కజొన్నని బాగా ఎండబెట్టేసి అలాగే వాటిని గ్రైండర్లో వేసిన తర్వాత ఇలా మొక్కజొన్న పిండి వస్తుంది. లేదు మనం కార్న్ఫ్లవర్ చేస్తాం కదా, అది మటుకి లోపల ఉన్న అంటే పైన ఉన్న కోట్ అంతా తీసేసి లోపల ఉన్న ఆ గింజల్ని మిక్సీ చేస్తే కనుక వచ్చేది కార్న్ఫ్లవర్ అనమాట. కార్న్ స్టార్చ్ అంటాం కదా, అది. ఇది మటుకి మొత్తం మొక్కజొన్న ఫుల్గా ఉన్న మొక్కజొన్నని గిన్నె పడితే కనుక ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. మైదా పిండి అలాగే మొక్కజొన్న పిండి 2 వేసాం కదా. ఇందులో ఇంకా పిండికి సరిపడా ఉప్పు, ఇంకా అలాగే పిండి తడపడానికి నీళ్ళు కూడా కావాలి కదా. ఈ పిండికి సరిపడా ఉప్పు తీసుకున్నాం. ఇక్కడ నేను మొక్కజొన్న పిండి వేసాను కదండి. ఈ మొక్కజొన్న పిండిని కొంచెం నీళ్ళల్లో ఉడకబెట్టి కాస్తంత నెయ్యి, ఉప్పు వేసి చిన్న పిల్లలు 6 months పిల్లలు ఉంటారు కదా, 6 నెలల పిల్లలకి మనం అప్పుడప్పుడే సాలిడ్ ఫుడ్ ఇస్తాం కదా, వాళ్ళకి ఇది ఇస్తే కనుక మంచిగా బొద్దుగా తయారవుతారు. అలాగే వాళ్ళకి చాలా మంచిది కూడా, కడుపు ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇస్తే కనుక వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. సో ఇందులో ఉప్పు వేసాను కదా, అలాగే కొంచెం వెన్న కూడా వేయాలి. వెన్న, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేయాలి, కాస్తంత మిరియాల పొడి. కొంచెం మిరియాల పొడి వేసిన తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నీళ్లు వేడి చేసుకోవాలి. కొంచెం నీళ్లు వేడి చేసుకొని వేడి అయిన నీళ్ళని మనము ఈ పిండిలో వేసుకుంటే కనుక, ఎప్పుడు కూడా మైదా పిండిని వేడి నీళ్ళలో తడుపుకుంటే కనుక మైదా పిండి జిగుటగా ఉంటుంది కదా, ఆ జిగుటదనం లేకుండా మనం చపాతీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే మైదా పిండిని కొంచెం వేడి నీళ్ళు వేసారనుకోండి ఆ జిగుటదనం పోతుంది. అందుకే వేడి నీళ్ళు వేస్తున్నాను నేను. ఇవన్నీ కలిపాం కదా, కాస్త వేడిగా అయిన నీళ్ళని ఈ పిండిలో వేసుకోవాలి. మరి ఒకేసారి నీళ్ళు ఎక్కువగా వేసామనుకోండి పిండి మెత్తగా అయిపోతుంది, కాబట్టి చూసుకొని నీళ్లు వేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ బాండీలో నూనె పోసి వేడిగా పెట్టుకున్నాను, వేడి చేస్తూ ఉన్నాను. ఈ లోపల పని అంతా అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ మనం లాస్ట్కి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అందుకే నేను బాండీలో నూనె పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి కూడా చక్కగా తడుపుకున్నాను చూడండి. ఇప్పుడు దీంతో మనం చపాతీలు చేసుకోవాలి, చిన్న చిన్న చపాతీలు. అయితే కొంచెం ఒక ముద్ద తీసుకొని ఫస్ట్ సన్నగా చపాతీ చేసుకోవాలి. ఈ చపాతీస్ని మనం సన్నగా చేసుకుంటేనే టాకోస్ చేసుకోవడానికి షేప్ వస్తుంది, కాబట్టి చపాతీని సన్నగా చేసుకోవాలి. సో ఇలా చపాతీ సన్నగా చేసుకున్న తర్వాత ఒక ఫ్యాన్సీ కట్టర్, రౌండ్ కట్టర్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి.
అయితే ఫ్యాన్సీ కట్టర్ని ఎప్పుడు కూడా కొంచెం పిండి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దీనికి చపాతీ అంటుకోకుండా ఉంటుంది. సో కొంచెం పిండి పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి. నాలుగు కట్ చేసుకున్నాం కదా, ఇలా 4 టాకోస్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టుకున్నాను, వేడిగా ఉంది. అయితే ఈ టాకోస్ని చాలా వేడిగా ఉన్న ప్యాన్ మీద లైట్గా కాల్చుకోవాలి. ఇంకా కొంచెం వేడవ్వాలి. ఎక్కువ కాల్చుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా అటు ఇటు కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది. టాకోస్ చేసేటప్పుడు కాల్చుకునేటప్పుడు పొంగకుండా ఉండడానికి మనం దీనికి ఇలా రౌండ్గా చిన్న చిన్నగా ఫోర్క్తో గుచ్చుకుంటే కనుక టాకో పొంగకుండా ఉంటుంది. మనం ఇలా లైట్గా కాల్చుకుంటేనే కనుక మనం టాకోస్ని షేప్ చేసుకోవడానికి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసామనుకోండి పొంగిపోతుంది. కాబట్టి మనం ముందు కాల్చుకోవాలి. డైరెక్ట్గా డీప్ ఫ్రై చేస్తే షేప్ రాదు. అందుకని లైట్గా కాల్చుకున్న తర్వాత మనం షేప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువసేపు అవసరం లేదు, లైట్గా కుక్ చేస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు కాల్చుకున్నాం కదా చిన్న చిన్న బుడ్డి బుడ్డి చపాతీలు. వీటిని మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఆయిల్ ఉంది కదా, ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో స్టవ్ ఆన్ చేద్దాం. వేడి నూనెని ఇక్కడ పెట్టుకుందాం. అయితే ఈ నూనె మటుకి చాలా చాలా వేడిగా ఉండాలి. నూనె ఇక్కడ చాలా వేడిగా అయిపోయింది. చూడండి, చాలా వేడిగా అయింది. ఇక్కడ నేను నూనె మటుకి ఫుల్గా పోసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్నాం టాకోస్ కదా, లోపలికి ముంచితే చాలా వేడి వస్తుందని చెప్పి పైన ఫుల్గా ఆయిల్ పోసుకున్నాను. నేను ఇక్కడ 2 టాంగ్స్ తీసుకున్నాను, ఒకటి చిన్నది ఇంకోటి పెద్దది. అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, చిన్న టాంగ్ అలాగే పెద్దదాన్ని ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో పెట్టాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నదాన్ని వదిలేసి ఇలా కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి టాకోస్ ఎంత కరెక్ట్ షేప్లో వచ్చాయో. మనం చేస్తుంది చిన్నపిల్లల కోసం కాబట్టి నేను చిన్నగా చేసుకున్నాను. అదే పెద్దవాళ్ళకైతే కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే మనం ఫ్రై చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. సో మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేద్దాం. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కాల్చుకున్నాం కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బట్ చేసేటప్పుడు మటుకే చాలా కొంచెం జాగ్రత్తగా చేయండి. అలాగే చిన్నపిల్లల్ని కిచెన్లోకి రాకుండా చూసుకోండి. అసలే ఆయిల్ మనం చాలా ఎక్కువ వేసాం కదా. సో ఇప్పుడు మనం అన్ని టాకోస్ వేయించుకున్నాం కదా. ఇలా వేయించుకున్న టాకోస్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని అలాగే ఒక నైఫ్ ఇంకా పీలర్ కూడా కావాలి, ఎందుకంటే మామిడికాయని మనం పీల్ చేసుకోవాలి. మామిడికాయని పీల్ చేసుకున్నాను కదా. అయితే మొత్తం అవసరం లేదు, కొంచెం సరిపోతుంది కాబట్టి సో ఇప్పుడు మ్యాంగో పీల్ చేసింది చిన్నగా కట్ చేసుకోవాలి. జనరల్గా అయితే టాకోస్లో అంటే ఇప్పుడు మనం చేస్తున్న రెసిపీలో ఈ మనం మామిడికాయ వేస్తున్నాం కదా, పచ్చి మామిడికాయ ప్లేస్లో నిమ్మకాయ వేస్తారు. అట్లీస్ట్ మామిడికాయ సీజన్లో అయినా మామిడికాయ వాడదామని నేను మామిడికాయ వాడుతున్నాను. మామిడికాయతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా పుల్ల మ్యాంగోని కట్ చేసి బౌల్లో వేసేద్దాం.
పుల్ల మ్యాంగో కట్ చేసుకున్నాం కదా, అలాగే మామిడి పండుని కట్ చేసుకున్నాం. మామిడి పండు ఎప్పుడు కూడా ఇలా కొంచెం డాట్గా మనకి చుక్కలుగా ఉన్నాయనుకోండి, అది చాలా తీయగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా కలర్ కూడా ఎల్లోయిష్గా ఉండకుండా కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్న బంగినపల్లి అయితే చాలా తీయగా ఉంటుంది. అలాంటిదే మీరు మార్కెట్ నుండి తెచ్చుకోండి. సో ఇప్పుడు మామిడి పండుని ఇలా కట్ చేసిన తర్వాత పండుని కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం కదా. మొత్తం పండుని ఇలా ఓపెన్ చేసేసి ఈ పండు చాలా తీయగా ఉంది కాబట్టి కొంచెం తీయగా పుల్లగా టేస్ట్ చాలా బాగుంటాయండి మ్యాంగో టాకోస్. మామిడి పండును కూడా మనం ఇక్కడ వేసేసి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న గ్రీన్ క్యాప్సికమ్, అలాగే రెడ్ క్యాప్సికమ్, ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కాస్తంత, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరిగి ఇందులో వేసిన తర్వాత ఈ పదార్థాలన్నిటికీ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తింటే కూడా అంతే బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నీ కలిపేసిన తర్వాత సో ఇప్పుడు మనం చేసుకున్న బుజ్జి టాకోస్ ఉన్నాయి కదా, ఇందులో కొంచెం చిన్న స్పూన్తో మధ్యలో మనం తయారు చేసుకున్న మామిడి మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇలా ఒకదానికి ఒకటి పెట్టేస్తే చాలా బాగుంటాయి. పిల్లలకి ఎప్పుడు కూడా కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి, ఇష్టపడతారు వాళ్ళు. ఇలా పెట్టేసామనుకోండి, అవి పిల్లలైనా తినను అంటారా? తింటారు కదా. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలకి ఏంటండి, మనకే తినాలనిపిస్తుంది. అందుకే కొంచెం టైం, కొంచెం ఓపిక తీసుకొని మనం ఇలా డెకరేట్ చేసి ఇచ్చామనుకోండి, మంచిగా మనం ఇవ్వాలి అనుకున్న వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళకు వెళ్తాయి. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. మరి చూసారు కదా స్పైసీ మ్యాంగో టాకోస్, చాలా బాగా ఉన్నాయి కదా, చాలా సింపుల్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో తప్పకుండా చేసి పెట్టండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరొక ఎపిసోడ్లో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.